వేదికను అలంకరించాల్సిగా కోరుచున్నాము. నియోజకవర్గ చేయడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర రైతు నల్గొండ, ఖమ్మం 3 జిల్లాల ప్రతినిధిగా మనందరూ కూడా తెలుసు. పెద్దలు పల్లె రాజేశ్వర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు మన షొడిషపల్లి వేలేరు మండలం ప్రస్తుతం, అంతకుముందు అభివక్త ధర్మసార మండలంలో వారు కష్టపడి చదివి ఇంతింతై వట్టుడింతై అన్నట్టు ఒకసారి మండల నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం పెట్టని వారు పెరగడం జరిగింది. దాంతోపాటు పెద్దలు అందరికి సుపరిచితులు సాంబారి సమ్మారావు గారు, అభివక్త వరంగల్ జిల్లా ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ సమ్మారావు గారు మన నియోజకవర్గానికి 2వ ఇన్ఛార్జిగా, పెద్దలు పల్లెరాజు కలిసినే కాకుండా మన నియోజకవర్గ ఇన్ఛార్జే కాకుండా రైతు బంధు పథకానికి చైర్మన్ గా కూడా వారు ఉన్నారు. అదేవిధంగా సమాన దానికి ఇక్కడ క్షేత్ర స్థాయిలో గ్రామ ఇన్ఛార్జీలతో మాట్లాడడానికి, మండలాలను సమన్వయం చేయడానికి, అదేవిధంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం కోసము వారిని అదనంగా మన జిల్లా మంత్రివర్యులు దయాకర్ రావు గారు వారిని మొన్ననే నియమించడం జరిగింది. నేను ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుంటా తెలుసు. జనరల్ గా సాధారణ ఎలక్షన్స్ కు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే దీంట్లో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనము టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలనే విషయం పైన ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం మిత్రులారా. మనం ఎప్పుడైతే ఓటు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా యువకులు మనల్ని అడిగే ప్రశ్నలు కూడా ఏమంటారంటే, మాకేం జాబులు వచ్చినాయి, మాకు ఇక్కడ జాబులు కల్పించారు అనేటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి సంబంధించి ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. మీ అందరికి తెలుసు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఈ 3 అంశాల వల్ల ప్రైవేట్ రంగం అనేది బాగా పెరుగుతూ ఉంది మిత్రులు. అయితే భారతదేశానికి కాదు ప్రపంచంలో కూడా హైదరాబాద్ ఐటీ సెక్టర్ ఒక అగ్రగామిగా ఉన్నది. హైదరాబాద్ అంటే మనకేం లాభం అనుకోవచ్చు. ఆ ఐటీ సెక్టర్ హైదరాబాద్ లో కేంద్రీకృతమైన ఉన్నదాన్ని జిల్లాలకు విస్తరిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి రాంపూర్ మడికొండ పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఐటీ కంపెనీలు ఏర్పడాయి మిత్రులారు. వాటి పేర్లు కూడా చెప్తా. సైంట్, కాకతీయ సొల్యూషన్స్, వెంటియోస్. ఈ 3 కంపెనీలలో మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి దాదాపు 400 నుంచి 500 మంది ఎంప్లాయీస్ వరకు అక్కడ షిఫ్ట్ వైజ్ గా పనిచేస్తా ఉన్నారు మిత్రులు. నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి పెరిగేటువంటి అవకాశాన్ని ఇలా ప్రభుత్వం చేపడతా ఉంది మిత్రులు. ఇనిషియలైజేషన్ ఫేజ్ లో మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే పామ్నూరు, ఉప్పుగల్లుకు మధ్యలో బ్రహ్మోస్ కు సంబంధించి ఒక ఫీడ్ కంపెనీ కూడా పెట్టాలి మిత్రులు. ఫీడ్స్ తయారు చేసే కంపెనీ. కాటన్ సీడ్స్ నుంచి దాన్ని ఈ ఫీడ్స్ తీసి దాన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ వివిధ తయారీలకు ఉపయోగించుకుంటూ ఆ వచ్చినటువంటి ఫీడ్స్ కూడా జంతువులకు కూడా ఉపయోగించేటువంటి కంపెనీ ఇక్కడ మన పామ్నూరు, ఉప్పుగల్ల దగ్గర ఉంది మిత్రులు. ఇక్కడ కార్మికులు పనిచేస్తా ఉన్నారు మిత్రులు. 600 నుంచి 700 వరకు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అనేటువంటి ఒక జీవన ఉడుసు మన స్టేషన్ గన్పూర్ రావాల్సింది ఏంటంటే మెగా లెదర్ పార్క్ రావాలి. దాని గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చర్యలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అంటే కేసీఆర్ గురించి, టిఆర్ఎస్ ప్రభుత్వం పనుల గురించి 100% నాతో ఎవరైనా పోటీ పెడితే 24 గంటలకు 24 గంటలు మాట్లాడేంత సబ్జెక్ట్ ఇవాళ కేసీఆర్ గారు మనకిచ్చిండు. ఈరోజు ఏ యువత అయితే మీరు ఇంతకుముందు చెప్పిన సమస్యలు, కమలేశ్వర్ చెప్పిండు, చాలా మేధావిగా మాట్లాడిండు, గణేష్ మాట్లాడిండు, తర్వాత శ్యామల మాట్లాడిండు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన దాంట్లో నిరుద్యోగ సమస్య ఒకటి అనుకుంటే ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఉన్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేట్స్ ఈ 6 సంవత్సరాల కాలంలో 60 ఏళ్లలో జరగని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మొత్తం తెలంగాణలో మనం చూస్తాం. కారణం ఏంటంటే ఎంతో దూరదృష్టి ఉన్న కేసీఆర్ గారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు యువతను కాపాడుకోవడం కోసం ఈరోజు ఆహార నిశలు కష్టపడడమే కాకుండా
స్థానికంగా ఉన్న ఉద్యోగాలు కూడా 60% యువతకు ఇక్కడే కల్పిస్తామని చెప్పేసి మాట్లాడిన నాయకుడు కేటీఆర్ గారు 20,000 ఖర్చు పెడుతున్నారు. దాదాపు 900 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీ వరకు ఈరోజు ఉచితంగా చదివించే కార్యక్రమం. అంగడి లెక్క ఉండేది, అంగడే షెడ్డీలు అమ్మటోళ్ళు, బొబ్బుడాలు అమ్మటోళ్ళు, మొత్తం టిఫిన్ సెంటర్లు, ఆదివారం బుధవారం వస్తే ఒక అంగడే. కారణం ఏంటంటే మన పనితనాన్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన ప్రేమను బట్టి, మన అభిమానాన్ని బట్టి అనేక మంది దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పాప శ్యామల చేరాలని చెప్పి కుటుంబంలో పెట్టి అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ పల్లరాజేశ్వర రెడ్డి గారికి ఆ బాధ్యత అప్పచెప్పిందంటే వారి మీద ఎంత నమ్మకం విశ్వాసం ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎమ్మెల్సీకి ఉండగా కూడా, విప్పుగా ఉండగా కూడా మళ్ళా రైతుల బాధ్యత వారి మీద అప్పచెప్పిండు అని అంటే రైతుల కష్టాలు, సుఖాలు, ఆపద, సంపద రాజేశ్వర రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి వారికి అందుబాటులో ఉంటారన్నటువంటి బాధ్యత వారికి అప్పచెప్పడం జరిగింది. వరంగల్ అయినప్పటికీ కూడా ఇవాళ వారు ఎక్కడైనా కూడా ఇవాళ రేపు పొద్దుగాల పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ అంటే ఫస్ట్ ఏమంటారు? వరంగల్ అంటారు, ఉమ్మడి వరంగల్ జిల్లా. తర్వాత ఏమంటారు? గణపురం కాన్స్టిట్యున్సీ అంటారు. తర్వాత ఏమంటారు? సోర్స్పల్లి అని అంటారు. అందుకే మన ఎంపీటీసీకి నిలబడతారు. ఓ పెద్దూరు ఉంటుంది, చిన్నూరు ఉంటుంది. పెద్దూళ్ళకి ఏమైనా నిలబడితే మన ఊరంతా ఒక్కటై ఓటేసుకోవాలరా, మన ఊరోని మనం గెలిపించుకోవాలని అనుకుంటారు. అనుకుంటారా? అనుకోరా? ఇవాళ మనం కూడా మొత్తం నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎన్నొస్తాయో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతకంటే ఎక్కువ ఓట్లు వేసి గెలిపించుకోగలిగితే అరే వరంగల్ వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు, వరంగల్ బిడ్డను గెలిపించి పంపిందనే పేరు, కీర్తి, ప్రతిష్ట మనకు వస్తుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మనం జయించాల్సిన అవసరం లేదు. నేను హైదరాబాద్ లో ఓటర్ ఐడి కార్డు ఉన్నది, నేను సోర్షపల్లిలో నాకు అడ్రస్ ప్రూఫ్ ఉన్నది, నేను చేసుకున్నా చాలు. ఓటర్ అనేది గ్రాడ్యుయేట్ ఓటు ఒకటే చోటు ఉండాలి. నీకు హైదరాబాద్ లో ఉంటుందా, కోదాల్లో ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, నీ ఇష్టం అది. కాబట్టి ఓటర్ ఒక దగ్గర ఉండొచ్చు, జనరల్ ఓటర్. ఇది మాత్రం కూడా ఇంకో దగ్గర ఉండొచ్చు. బట్ మనకు తెలిసిన మిత్రుల్ని, బంధువుల్ని అందరూ కూడా మన నియోజకవర్గంలో చేసుకుందాం. ఓటర్ ఐడి కార్డు ఉంటేనే అందులో ఆన్లైన్ లో అవుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆఫ్లైన్ లో మన అడ్రస్ ప్రూఫ్, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఇంకేదున్నా కూడా అడ్రస్ ప్రూఫ్ మీద స్టాంప్ వేసి ఉంటే అది సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఒక దుర్దినం మనకు రానవసరం లేదు. ఇవాళ పక్కాగా చదువుకున్న వాళ్ళే, మీ అందరు కూడా ఎప్పుడు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలే. ఖచ్చితంగా పాస్ అయిన 2017 కంటే ముందు పాస్ అయిన వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోమన్నాం. డిగ్రీ సర్టిఫికేట్ పుట్టించమని ఎవరు చెప్పలే. ఎవరికైనా చెప్పిందా? కాబట్టి ఈ విధంగా కూడా చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. చేస్తున్నట్టే వాళ్ళందరూ అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళు చదువుకోలే, వాళ్ళు గ్రాడ్యుయేట్సే కాదు. ఈ విధంగా రకరకాలుగా అంటారు. కాబట్టి దయచేసి గ్రామంలో ఈ 3 రోజులు, రేపు ఎల్లుండి ఆవులెల్లుండి 3 రోజులు కష్టపడి ఉన్నాయన్నీ కూడా ఊడ్చుకొని రండి. మరి సంబంధం రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి చేస్తారు. వారి అనుభవంతో మన రాజన్న గురించి నేను ఎక్కువ చెప్తే మేము అనుకున్నట్టు అవుతుంది. కాబట్టి గత ఇన్ని సంవత్సరాల నుంచి వారి ఎన్నిక ఉందంటే నా ఎన్నికలానే వచ్చినాం. మన ఎన్నిక కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నిక అంటే అది ఎవరైనా ఉండని, ఏదైనా చేయని, మనందరం కూడా గ్రామంలో ఎవరు కూడా ఏమర్పాటుగా ఉండొద్దు. ఎన్నిక ఏదైనా కూడా ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఎన్నికంటే అట్టే నిలబడాలి, కొట్లాడాలి, గెలవాలి. తక్కువ ఏమైనా చేసుకోవాల్సింది ఉంటే మనం ఇంటర్నల్ గా కొట్లాడుకుందాం, మనం చెప్పుకుందాం. కేసీఆర్ గారిని అడుగుదాం, కేటీఆర్ గారిని అడుగుదాం, రాజయ్య గారిని అడుగుదాం, నన్ను అడుగుదాం. అడిగి ఖచ్చితంగా సాధించుకుందాం. బయటికి పోయేటప్పుడు మాత్రం ఒక్కటే పిడికిలు బిగించి మనం పోవాల్సిందే. దగ్గర ఒకటి ఉంటది, ఒక లిస్టు డైరెక్ట్ గా కేసీఆర్ గారి దగ్గర ఉంటది. రేపు మాట్లాడినా లేక మనందరం కూడా ఒకసారి వాళ్ళకైనా మెసేజ్ పంపాలనుకున్నా, చివరిగా ఓటుకు తీసుకురావాలనుకున్నా, ఇగో ఈ పుస్తకంలో ఇప్పుడే ధర్మసాగర్ నుంచి వాళ్ళు చేసిండ్రు. ఏ ఊర్లో ఎవరు ఏందని చెప్పి క్లియర్ గా మొత్తం కూడా రాసుకొని, ఆఫ్లైన్ లో చేసింది ఇది, ఆన్లైన్ లో చేసింది ఇది అని చేసిండ్రు. మొత్తం కూడా ఇలా అందరికి కూడా 34 నియోజకవర్గాలకి ఇవాళ గన్పూర్ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే గన్పూర్ నియోజకవర్గం మన రాజన్న నాయకత్వంలో మీ అందరి యొక్క కృషితో ఇలా సమ్మన్న గారి ఇన్ఛార్జి నేతృత్వంలో, ఎందుకంటే నేను ఇప్పుడు వారు వచ్చింది కాబట్టి నేను వచ్చేది తక్కువ, మీతో అప్పుడప్పుడు మాత్రం మాట్లాడుతుంటా. ఈ 3 రోజుల్లోనే దయచేసి 3 రోజుల్లోనే మొత్తం కంప్లీట్ చేయండి. ఊర్లో ఉన్న ఏదైనా గెస్టెడ్ కావాలంటే, ఇంకోటి తక్కువ ఉందంటే
హనంకొండలో పెట్టించుకుందాం. వీలైతే మీ మండల సెంటర్ లోనే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నతో ఉన్నట్లు రెగ్యులర్ గా ఉన్నట్లయితే వారు కూడా మొత్తం చూస్తారని చెప్తూ ఒక మంచి నడిపిస్తున్న మొత్తం నాయకులందరినీ కూడా ఇక్కడ పిలుచుకొని అద్భుతంగా మీటింగ్ ఏర్పాటు చేసిన నా ప్రియమైన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎన్నిక అనేది 50% ఈ దీంతోనే గెలుస్తాం. 30% మాత్రమే ప్రచారం, 20% ఓటింగ్. ఇప్పుడు గెలిచినట్టే దరిదాపుగా ఇప్పటికే 1,60,000 ఓట్లు మన రిజిస్టర్ అయిపోయినాయి. ఈ యొక్క అభిమానులు వాళ్ళతోనే ఆల్మోస్ట్ ఇక దీంతో చూసిన తర్వాత 1,00,000 మంది 1,00,000 మాటలు మాట్లాడొచ్చు. మనం ఎక్కువ మాట్లాడకుండా పక్కా లెక్కలతోని ఇవన్నీ చేసుకుంటే మనం వాళ్ళందరికి సమాధానం చెప్పినట్టే ఉంటది. కాబట్టి ఎన్నిక అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు తీసుకున్నాను కూడా మీ అందరి దృష్టికి తీసుకొచ్చిన. చాలా మందికి డౌట్స్ క్లియర్ అయి ఉంటాయి. చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, చేసుకోవాలనుకుంటే పనులు జరగాలంటే కూడా మనం టిఆర్ఎస్ రిప్రజెంటేటివే ఎమ్మెల్సీగా గెలవాలి. వేస్తూ ఇంత ఓపికగా ఆకలితో ఉన్న మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ 3 రోజుల తర్వాత గన్పూర్ నియోజకవర్గం ఓటింగ్ ఎన్రోల్మెంట్ అయిపోయిందనే శుభ సమాచారం సమన్న గారు ఇస్తారని చెప్పేసి నేను భావిస్తూ సెలవు. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న పనులన్నీ కూడా సవివరంగా మీ అందరికి చెప్పడం జరిగింది. మీరు కూడా మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడగలరు. ప్రతి ఇంటికి ఏదో ఒకటి చేరింది. సో అది మాత్రమే